ఇప్పుడైతే బ్రెడ్ టోస్ట్ చేస్తున్నామో చూడండి. ముందుగా అయితే బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలి, తొక్కలు తీసుకోవాలి, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలి, మీద పాన్ పెట్టాలి, బంగాళదుంపలు ఇలా తొక్కలు తీసుకోవాలి, పాన్లో ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై చేస్తే 15 మినిట్స్లో అయిపోతుంది. ఇంగు పొడి వేసుకోవాలి, తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి చిటపట్లు ఆడుతున్నప్పుడు టమాటా ఉల్లిపాయలు కట్ చేసుకొని పాన్లో వేసుకోవాలి. అవన్నీ కూడా బాగా కలుపుతూ ఉండాలి. అవన్నీ కూడా మా అమ్మమ్మ గారి ఇంట్లో చేస్తూ ఉంటాము. మీరు ఎక్కడ చేస్తారో కామెంట్ చేయండి. ఇవన్నీ బంగాళదుంపలన్నీ ముద్దగా చేసుకోవాలి. అన్నీ ముద్దగా చేసుకున్న తర్వాత ఒక సైడ్ని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు కలిపేసిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. పెట్టిన బంగాళదుంప పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఇందులో ఏ సాసు కూడా వేసుకోము. అంతా కూడా కలుపుతూ ఉండాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి చూపెడుతున్నట్టు. అంతా బాగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూపెడుతున్నట్టు వేసుకోండి. వాయిస్ బై ఆదిత్య, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అని మా తాతయ్య గారు గరం మసాలా వేశారు. తీసుకున్న తర్వాత ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని ఆ బ్రెడ్ మీద ఇలా రాసుకోవాలి. బ్రెడ్ మీద ఇంకో బ్రెడ్ పెట్టి బ్రెడ్ టోస్ట్ మీద నెయ్యి రాసుకోవాలి. వీడియోలో చూపెడుతున్నట్టు నెయ్యి రాసుకోవాలి. ఈ వీడియోలో చూపెట్టే విధానంగా చేసుకుంటే బాగానే వస్తుంది. లేకపోతే ఇలా స్టాండ్కి పెట్టుకోవాలి. బ్రెడ్ పెట్టి నొక్కి దాని మీద నెయ్యి రాసుకోవాలి. ఇది బ్రెడ్ రోస్ట్ అవ్వడానికి నెయ్యి రాస్తున్నాము. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చేసుకుంటే ఈ బ్రెడ్ టోస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. డిష్ అయితే బాగా వచ్చింది, మేము తిన్నాం, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలా స్టాండ్ ఫోల్డ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఆ రెండు పక్కల కాలిన తర్వాత తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఎలా ఉందో. పిల్లలందరూ చాలా బాగుంది అంటున్నారు. తిన్నవాళ్ళు చూడండి ఎలా కామెంట్ చేస్తున్నారో. చాలా బాగుందని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.